బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లోని ఇటర్నల్ ఎస్థెటిక్స్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దీప్తి దేవరకొండ గారు ఉన్నారు. అందం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మనం అందంగా ఉంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి. మనం ఏదైనా అంటే ఆ పని సక్సెస్గా అబ్బా మనం బాగున్నామని ఎవరైనా ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో అందం గురించి బోల్డ్ అన్ని విషయాలు మనం ఈరోజు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దీప్తి దేవరకొండ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. యా, అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయండి? ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ అందంకి సంబంధించి ఎలాంటివి ఉంటాయి ఇక్కడ మీ దగ్గర? ఈస్థెటిక్స్ అన్న టర్మ్ కాయిన్ చేయడానికి రీజన్ అదే. ఈస్థెటిక్స్ అంటే అందం అనే లే మ్యాన్కి తెలుసు. ఇక్కడ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి, నార్మల్ పీపుల్కి అందంలో ఏం సెగ్మెంట్ ఉంటుంది? నా స్కిన్ అందంగా ఉండాలా, హెయిర్ అందంగా ఉండాలా, నా బాడీ అందంగా ఉండాలా వరకే తెలుసు. బట్ బాడీ అందంగా ఉండాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్కిన్ అందంగా ఉండాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ ప్రాబ్లం కామన్ మ్యాన్లో ఉంది. మేము ఇది ఐడెంటిఫై చేసాం. సో మేము ఒక కాన్సెప్ట్తో వచ్చామన్నమాట. ఒక్క ప్లేస్లో ప్రతి అందానికి సంబంధించి చాలామంది డాక్టర్స్ ఉంటారు, ఒక్కళ్ళే ట్రీట్ చేయరు అందంని. అందరు డాక్టర్స్ని కలిపి పూల్ చేసి ఒక సెంటర్ పెట్టాము. దట్ ఈస్ ఇటర్నల్ ఈస్థెటిక్స్. ఇప్పుడు స్కిన్ని ట్రీట్ చేయాలి. మా దగ్గర ఆన్ బోర్డ్లో 3 డర్మటాలజిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ స్కిన్ ఇష్యూస్ డీల్ చేస్తారు. అండ్ నేను ప్లాస్టిక్ సర్జన్ని, అంటే బాడీ ఇష్యూస్, ఏమన్నా మీకు ఎక్కడైనా ఫ్యాట్ ఉంది, ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, మీరు ఏదైనా బాడీ పార్ట్తో అన్హ్యాపీ ఉన్నారు, ఫేస్ లూజ్ అయిపోయింది, జారిపోయింది, ఇవన్నీ నేను ట్యాకిల్ చేస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ. ఈస్థెటిక్ గైనాక్, బయటికి అందంగా ఉండడం ఒక ఎత్తు, లోపల నుంచి గైనాక్ అంటే ఆడవాళ్ళు కానీ అందరికీ తెలుసు. మరి ఈస్థెటిక్ గైనాక్ లోపల నుంచి ఏంటి అందం? ఇక్కడ అందం కాదు, మోర్ అబౌట్ ఫంక్షనాలిటీ. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి డెలివరీస్ అయిపోయినాక యూరిన్ డ్రిబుల్ అవ్వడం, కొంచెం లీక్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అండ్ చాలా 2-3 నార్మల్ డెలివరీస్ అయిపోయినాయంటే వెజైనా చాలా లూజ్ అయిపోవడం, దే ఆర్ అన్హ్యాపీ విత్ దేర్ సెక్షువల్ లైఫ్. సో అవన్నీ మేము ఇంటర్నల్గా ట్యాకిల్ చేస్తాం. వాటికి మళ్ళీ ప్రొసీజర్స్ ఎట్లా అంటే లేజర్స్ నుంచి సర్జరీ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సో మా దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట. తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేజర్స్తో ట్యాకిల్ చేస్తాం, ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జన్ సీన్లోకి వచ్చేస్తారు అట్లా. అండ్ అదే కాదు, టీత్. మనకి ఒక్క పన్ను వంకర ఉన్నా తట్టుకోలేము. అసలు ఎత్తున్నా తట్టుకోలేము, వంకర ఉన్నా తట్టుకోలేము, లోపలికున్నా తట్టుకోలేము. సో మొత్తం అందంగా ఉండి టీత్ ఒక్కటి అలైన్ లేకపోయినా, తెల్లగా లేకపోయినా అది అందానికి మచ్చలా ఉంటుంది. సో టీత్ స్పెషలిస్ట్ ఉన్నారు. స్మైల్ మొత్తం డిజైన్ చేస్తారు. మీకు మీ స్మైలే నచ్చకపోతే మొత్తం రీఫ్రేమ్ చేయొచ్చు స్మైల్. సో అట్లా ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ డాక్టర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీలో స్పెషల్ మా దగ్గర ఉన్నారు. అంటే ఇక్కడ అందానికి సంబంధించి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అన్ని విధాలా ఇక్కడికి వస్తే చక్కగా ప్రతి ఒక్క దానికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. మనం లోపల బయట అందంగా కనిపిస్తాం. రైట్. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ సర్జన్ కదా మేడం, సో అంటే దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ప్లాస్టిక్ సర్జరీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా కామన్గా అందరూ వింటుంటారు, పేపర్స్లో చావులు అయిపోయినాయి ఇలా ఇలా అని. అదంతా నా తరపు నుంచి ఫస్ట్ సలహా ఏంటంటే పేషెంట్కి ఏ ప్లాస్టిక్ సర్జరీ అయినా కానివ్వండి, ఏ సర్జన్ దగ్గరికి వెళ్తున్నామో చూసుకోండి. చాలామంది అసలు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ కాదని. అంటే ఎలా తెలుసుకోవాలి? అంటే వినేంత వరకు వీళ్ళు ప్లాస్టిక్ సర్జన్ అని వెళ్ళిపోతారు. సాధారణంగా డిగ్రీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, అది కూడా సర్జరీ అంటే ఆ డాక్టర్ గురించి కొంచెం స్టడీ చేయాలి, తప్పదు. వాళ్ళ డిగ్రీస్ చూడండి, వాళ్ళు ఎన్నాళ్ళు పనిచేశారు, ఎక్కడ, ఏదో ఒకటి మీకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. చాలామంది ప్లాస్టిక్ సర్జన్ కాకుండా ప్లాస్టిక్ సర్జరీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ అని రాసుకోరు, సర్జన్ అని, కాస్మెటిక్ సర్జన్ అని రాసుకుంటారు. అదే నెగటివ్ పాయింట్. కానీ అలా పెడితే అందరికీ అర్థం కాదు. కాస్మెటిక్ సర్జన్ అనే దానికి మన మెడికల్ ప్రాక్టీస్లో నెగటివ్గా పెట్టకూడదని రూల్స్ ఏం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. MCH ప్లాస్టిక్ సర్జరీ అంటేనే డిగ్రీ, క్వాలిఫైడ్ డిగ్రీ. మేము MS జనరల్ సర్జరీ చేశాక ఇంకో 3 years ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం.
సో అక్కడ మాకు ట్రైనింగ్ అవుతుంది అసలు ఏమేం బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. అసలు ఆ కోర్స్ కన్నా కూడా బయటికి వచ్చాక ఇంకా ఫెలోషిప్స్ ఉంటాయి, కాస్మెటిక్ సర్జరీ అంటే అడ్వాన్స్డ్ కాస్మెటిక్ సర్జరీ ఫెలోషిప్స్. అవి అయితే ఇంకా అడ్వాన్స్డ్గా ట్రీట్ చేయొచ్చు విత్ లెస్ కాంప్లికేషన్స్. సో ఈ ప్యాసేజ్ అంతా దాటి వెళ్ళిన డాక్టర్కి జనరలీ లెస్ కాంప్లికేషన్స్. ఓకే. సో ద చాయిస్ ఆఫ్ డాక్టర్ అనేది చాలా ముఖ్యం. ఇవాళ రోజుల్లో అయితే తెలుగు స్టేట్స్లో చాలా మంది క్వాక్స్ ఉన్నారు కాస్మెటిక్ సర్జరీకి, చాలా మంది. అదే బిగ్గెస్ట్ నెగటివ్ పాయింట్ ఇన్ పికింగ్ ప్లాస్టిక్ సర్జరీ. అండ్ దెన్ కమింగ్ టు కామన్ కాంప్లికేషన్స్ అనుకోండి, ప్రతి సర్జరీకి ఒక చిన్న కాంప్లికేషన్ ఉంటుంది. అంటే స్కిన్ కుట్లేసామనుకోండి, అది ఓపెన్ అవ్వడము లేదా కొంచెం నీరు చేరటము, ఇట్లాంటివి కామన్, అవి సహజం. అయితే మీకు వచ్చే కాంప్లికేషన్ని ట్రీట్ చేయగలిగేంత క్వాలిఫైడ్ ఉండాలి ఆ డాక్టర్. రైట్, దట్స్ ఇట్. అప్పుడు మీరు ఏ సర్జరీ అయినా ధైర్యంగా చేయించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు వన్స్ ఒకసారి మన బాడీలో ఫ్యాట్ పెరిగిందని మనం సర్జరీ చేయించుకుంటాం. సో వన్స్ ఒక్కసారి సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? మళ్ళీ కొవ్వు పెరగడం? ఇక్కడ లైపోసక్షన్ ఈ సర్జరీ చాలా ఫేమస్, ఫ్యాట్ తగ్గించే సర్జరీ అంటే. అయితే చాలా మంది ఏమనుకుంటారు, ఒక 120 kgs 150 kgs వెళ్తే సర్జరీ చేసేస్తే అయిపోతారు. అది లైపోసక్షన్ ప్లాస్టిక్ సర్జరీ కాదు, అది బేరియాట్రిక్ సర్జరీ. అది ప్లాస్టిక్ సర్జన్ చెయ్యరు, అది గ్యాస్ట్రోఎంట్రిక్ సర్జన్ చేస్తారు. అంటే అది లోపల నుంచి అయ్యే సర్జరీ, అంటే పైప్, మన గ్యాస్ట్రిక్ పైప్కి చేస్తారు. అది బాడీ వెయిట్ లాస్కి. లైపోసక్షన్ ఎవరు వెళ్ళాలంటే, ఇప్పుడు మొత్తం బాగా వర్కప్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, అయినా నాకు ఈ చేతి మీద ఫ్యాట్ పోవట్లేదు, నేను మొత్తం బాడీలో సన్నగా ఉన్నాను, పొట్టలో ఒక చిన్న టైర్ ఉంది, అది వాళ్ళు ఐడియల్ కేసెస్ ఫర్ లైపోసక్షన్. ఓకే. అది ఆ డెసిషన్ మేకింగ్ కూడా ప్లాస్టిక్ సర్జన్ కరెక్ట్గా చేయాలి, అప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు అలాగ చేసుకున్నాక మనకు ఒక చిన్న ఏరియా ఉంది, మనం అది లైపోసక్షన్తో డీల్ చేసామనుకోండి, జనరలీ మనం ట్రీట్ చేసిన ఏరియాలో మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. బికాస్ అక్కడ మనం సర్జరీ చేసేసాం, ఆ ఫీల్డ్ని డిస్టర్బ్ చేసేసాం, ఫైబ్రోసిస్ అయిపోయి అంటే థిక్ అయిపోయి ఆ ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్ కాదు. ఇది గుడ్ న్యూస్. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటి దీంట్లో అంటే, తర్వాత మళ్ళీ మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాం అనుకోండి, మెయింటైన్ చేయట్లేదు వెయిట్, ఆ ఫ్యాట్ ఎక్కడికి వెళ్తుంది, అది వెళ్ళి ఇంకొక ప్లేస్లో డిపాజిట్ అవుతుంది. సో ఈ లైపోసక్షన్, ఈ సర్జరీస్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ ఫిట్ లైఫ్ స్టైల్తో ఉండాలి. నేను జనరలీ లైపోసక్షన్కి వచ్చిన పేషెంట్స్కి ఒక 1 month 2 months అన్న రెగ్యులర్ ఎక్సర్సైజెస్లో పడండి అని చెప్తాను. వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి. నేను లైపోసక్షన్ చేశాక కూడా ఎక్కువ ఫ్యాట్ లాస్ ఉంటుంది. బాగా స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్స్లో ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కూడా స్టాగ్నెంట్ ఉంటుంది, అడమెంట్ అంటే చాలా మొండి ఫ్యాట్ ఉంటుంది. అది తీయడము కష్టము, వాళ్ళ రిజల్ట్స్ కూడా మొత్తం సర్జరీ కాస్ట్, ఆ టైమ్ ఆఫ్ సర్జరీ, ఆ డౌన్ టైము అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ రాదు. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.